హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. అయితే డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాలు తెలుసుకునే ముందు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో రానున్నటువంటి 24 గంటల పాటు భారీ వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే కాకినాడ, తుని, అనకాపల్లి, తణుకు, భీమవరం, నరసాపూర్, మచిలీపట్నం, విజయవాడ, తెనాలి, రేపల్లి, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి వరకు కూడా ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉండి మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కెలి, పార్వతీపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ వ్యాప్తంగా గత 2 రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు ఈ రోజు కూడా కొనసాగుతాయి. చిత్తూరు, తిరుపతి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, రాజంపేట, రేణిగుంట, పుత్తూరు, చిత్తూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఉంటుంది కానీ పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.